స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. How much money we can have to? Microbial consumption solutions. Pertaining to 50+ strains of bacteria, working with IIT. So at lab level, we were able to reduce. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి ఒక గార్డెన్ అరేంజ్ చేసుకుని మొక్కలకి నీరు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. కాబట్టి అంటే ఆ జీల్ అనేది ఉంటే గనక మనకి ఒక పనిని చేయాలనేటువంటి కుతూహలం ఉంటే గనక ఇందుకూరుపేట మండలం బాలకృష్ణ గారిని వీరందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈరోజు పార్వతీపురం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరినీ మరొక్కసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈరోజు పెట్టాం. గవర్నమెంట్లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది, నేను చెప్పిన మెసేజ్ ఇప్పుడే వెళుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని. ముందు ఎక్కడో మార్చక్కర్లేదు, మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్లో నుంచి వస్తే ఇంక ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. మీరు చూడండి, ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహమే వస్తుంది. అదే మరిగా ఆయన ఎకోసిస్టమ్ కూడా వాళ్లే బిల్డప్ అవుతారు. ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు. దానివల్ల వాళ్ళ వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది మీ బాడీని కూడా. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది. ఈ తిండి తింటే ఈరోజు మీ ఆరోగ్యం, క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను పదే ముందు మన మైండ్ని కంట్రోల్ చేయాలి. రెండోది మన బాడీకి కూడా తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప ఏదంటే తింటే. కొంతమంది డబ్బులు లేవంటారు. ఇక్కడ కావాల్సింది డబ్బులు కాదు, డబ్బులున్నాయని బాగా స్వీట్లు తింటే తప్పకుండా హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు, షుగర్ వచ్చి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇల్లు అయిపోతానే ఇల్లు క్లీన్ చేస్తారు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకపోతే ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రాన మీ ఆరోగ్యం బాగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కండి మినరల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే దూబగుంట వద్ద 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రోజుకి 25 టన్నుల పునర్వినియోగం లేని వ్యర్థాలను శుభ్రపరిచే యంత్రాలను ప్రారంభించారు. యంత్ర పనితీరును నిశ్చితంగా పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆనంద్, కందుకూరు మున్సిపల్ కమిషనర్ కె అనుష తదితరులు పాల్గొన్నారు. ఇది paralysis 58% ఉంది సార్. Permanent disability to 58, more than 50% will be, more than 80% will be entitled, sir. సార్ చూడండి సార్ పాసిబుల్ ఇడు అంతే 6000 ఇవ్వండి. సూర్యుడి కిరణాలతో భూతత్వం పెట్టి గీపించాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరేంటి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. ఎక్కడ? వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదరణ 3గా దీన్ని అమలు చేయనున్నారు. కుల వృత్తికి ఆధునికతను జోడించి పని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని సూచించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏ కుల వృత్తులకు ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించాలన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు వాటిని ఖచ్చితంగా వాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం మధురైలోని అరుల్మిగు సోళైమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అకిరణ్ నందన్ తదితరులు ఉన్నారు. ஒரு 4 வருஷமா இங்க எல்லாம் ஆறாவது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையாக இருந்தது. ஃபைனலாக இன்றைக்கி கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது வந்து சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணி வீடு போனீங்களே, இந்த மாதிரி எல்லாம் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமாக 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமாக கோயில் வளர்ச்சி இல்லை. நான் என்ன நினைக்கிறேன்னா, ஆனந்த் ஃப்ரெண்ட் நண்பர் ஆனந்த் சார் ஒரு டிடிடி போர்டு மெம்பர். ஸோ நான் ஒரு இந்த 6 முருகன் கோயிலுக்கு நான் என்ன பண்ணணும்னு நான் யோசிக்கிறேன். என்னென்ன டெவலப்மெண்ட் பழனிக்கு என்ன பழனிலேருந்து கேட்டிருக்காங்க. பழனியில் வந்து டைரெக்டாக ஒரு திருப்பதிக்கு ஒரு பஸ்ஸு நிறுத்திட்டாங்க கரோனா அப்புறம்னு. அதை நான் திருப்பி ஆரம்பிக்கிறதுக்கு ரெடியாக இருந்தது.
ஆரம்பிக்கிறதுக்கு நான் ஃபோன் பண்ணிட்டேன் நேற்று. ஸோ அதுவும் அது ட்ரெயின் கேட்டாங்க. ஸோ அதுவும் ஆரம்பிக்க போகிறேன். பட் இது தாண்டி முருகன் கோயிலுக்கு என்னென்ன பண்ணணும் இதெல்லாம் நான் இவர் அனுப்புகிறேன். நான் தனியாக நான் அனுப்புகிறேன். ஏன்னா டெவலப்மெண்ட் என்னென்ன பண்ண முடியும், நம்மளால் என்னென்ன பண்ணுறதுக்கு நான் தயாராக இருக்கேன். తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ భారతదేశ ఆలయ సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకిరానందన్తో కలిసి పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర సరిహద్దులోని తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని ఆయన దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో అంకాలజీ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఇవాళ పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. మనం ఈ యొక్క క్యాన్సర్ యొక్క దీన్ని పురస్కరించుకొని ఏదైతే మనం అవేర్నెస్ అటు రోజుకు ఒకటి పెట్టుకుని మనం ఒక థీమ్, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. అలాగే ఇవాళ ఈ చిల్డ్రన్స్ ఆన్కాలజీ దాని మీద ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇప్పుడు మన క్యాన్సర్ హాస్పిటల్లో. అలాగే ఇవాళ అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది. దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి. వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా, అంటే అఖండ, వీరసింహారెడ్డి, నెలకొండ భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు. కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చు అంటాం. ఇప్పుడు ముందు కుర్చీకి పరిమితి ముసలాడు కూడా లేచి ఇవాళ సినిమాలకి డ్యాన్స్ చెప్పలేస్తున్నాను. సో ఆ సంతోషం అంతే, ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు. ఎక్స్లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్టు పెట్టారని మండిపడ్డారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెప్తున్నారని, ఆ రోజు వారందరితో బండబూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియదా? ఒక పని చేయ జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి, అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు
ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత టైమే అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాలి నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతూ ఉంటే వంశీ గురించి నీ పిచ్చిగా పరాకాష్ఠ చేరింది దీన్ని బట్టి. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్, ఎస్పీవై, ఎం స్వచ్ఛంద సంస్థల సహకారంతో యువతలో మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు 3 రోజులుగా కొత్తపేట కేబీఎన్ కళాశాలలో జరుగుతున్న నవచేతన అవగాహన సదస్సు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ ట్రైనర్లు గ్యారీ రైడ్, అహ్మద్ బిలాల్, డాక్టర్ సునీల్ కుమార్లు పశ్చిమలోని వివిధ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మాదక ద్రవ్యాలు అలవాటు పడితే వచ్చే పర్యవసనాలపై నవచేతన అవగాహన సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలిసిందని, డ్రగ్స్కి దూరంగా ఉంటామని విద్యార్థులు చెప్తున్నారు. యువతను చెడు మార్గం పట్టిస్తున్న మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకి పెరుగుతుందని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నవచేతన కార్యక్రమం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నామని, ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థులు చైతన్యమై చదువులపై దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందని పిలుపునిచ్చారు. Also direct our actions and behavior. And then or you start saying bad words against everybody. And then you have no డ్యామేజ్ అయినా కానీ కొంతవరకు మనం ముందుకెళ్ళగలం. కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేయడంతో మన బాడీలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. At this early stage, it is better to just read. What is it? చెప్పారు కానీ అది గుర్తుకొస్తాం అంతే కదా. ఇప్పుడు మీరు జస్ట్ మిస్టర్ గ్యారీ రీడ్ ఒక ఆయన చెప్పిన మాటలు అంటే ఇనిషియేటివ్ విచ్ హెస్ బిన్ టేకెన్ బై ద గవర్నమెంట్ హీ హెస్ బిన్ షేరింగ్ విత్ యూ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే దే థాట్ దట్ సిన్స్ వేరియస్ స్టడీస్ హ్యావ్ బిన్ మేడ్ there was a lot of issues relating drug abuse among the adolescents and the children. So for that reason, the government of India has thought of developing some training modules so that it can reach out to the schools. So for that reason, we have tied up with the NCERT and SCERT for developing some modules and then provide training to all the teachers. Ippudu ee initiative loni Andhra has been one of the pioneer state for taking up this initiative, and that also under the leadership of Sujit Chaudhary Garu, MLA, the local MLA of the Western Vijayawada, and he has done a tremendous, because of his tremendous interest and initiative which he has been doing in a lot of other developmental activities, he has also taken up this particular issue. He thought that one such issue which is missing is substance use among the children. So he has been requesting the government, and along with the government, the local government, the state government, he has initiated and requested the SCERT to depute teachers to undergo a training which Mr. Gary has mentioned about the 2 modules which he has been mentioning. That is one module is for 6th standard, 7th standard and 8th standard. The other module is for 9th, 10th and 11th. So these 2 groups, why it has been divided is basically because of the vulnerability of substances each group face during their studentship, during their studies or as children. So for that reason these 2 modules have been developed, and it covers the whole gamut of how to deal with it, what is drugs, what are the issues and how to deal with it, and most importantly the basic life skills that every individual, every child should have. I'm working for an organisation, an NGO called Society for the Promotion of Youth and Masses. We were invited to develop a curriculum and books, resource books for teachers in India. And the people who were interested in assisting was the Ministry of Education and the Ministry for Social Justice and Empowerment. This first started in 2019. Then there was COVID, so everybody had stopped working. And then we started again in 2021. The reason we are doing this is because a study had been undertaken
from the Ministry for Social Justice and Empowerment about the scale of drug use in India. And the findings were that drug use had become a major concern in the country, and drug use was being found in the majority of every state of India. And the result was also we need to protect the children and the young people of India. And so a book was developed, and the book name is called Navchetna. And this was about the beginnings for children from standard 6 to standard 11. And the books are divided into two. And the first book is covering from children and getting an understanding of what a drug actually is. తమ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సమయంలో నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, అటువంటి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు, విద్యార్థులకు, డ్రైవర్లకు నెల రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించిన అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. మద్యము, సెల్ ఫోను, అతివేగం కారణంగానే అధికంగా రోడ్డు ప్రమాదాలలో మృత్యువాత పడుతున్నట్లు వారు విచారం వ్యక్తం చేశారు. వాహనదారుల పట్ల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధిస్తున్నారని బాధపడుతున్నారే తప్ప మనం చేసే తప్పిదాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈ రోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తా ఉంది, చనిపోతున్నారు. ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల, ఇంకొకరి వల్ల కాదు, మనలో చైతన్యం రావాలా. మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో గాని, మన స్నేహితుల్లో గాని మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నా అనే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదన్నా అవుతే పడే బాధ ఇంత ఎంత కాదు. ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను. కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో, చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను. ముఖ్యంగా మనం చనిపోయిన, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు, నా అనే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం, కేవలం స్టూడెంట్సే కాదు, మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాకుండా ఎవరైతే మన ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వెహికల్స్ డ్రైవర్లు, మీరు కూడా ఎక్కువ ఆర్టీసీ వాళ్ళనుకోండి, అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. దయచేసి మీరు కూడా నియంత్రణ పాటించండి. ఎప్పుడైనా మీరు అధికారులు లంచం అడుగుతానో, అధికారులు మాకు కష్టం పెడుతున్నారనో, ఫైన్లు ఎక్కువ వేస్తున్నారని మీరు చాలా మంది గగ్గోలు పెడతా ఉంటారు. అది ఒక పక్కన పెడితే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. ఆ తప్పులు మనం జరగకుండా ఉంటే మీ తరపున మాట్లాడేదానికి కూడా మాకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు వస్తాయో ఎవరు కాల రాయలేరు. మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడేదానికి మేమున్నాం. తప్పకుండా మీ తరపున నిలబడతాం. ఎప్పుడు ఒకటి వస్తా ఉంటుంది, డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 రూపాయలు ఈ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు. కానీ మనం తాగి బండి ఎందుకు నడిపినాం అనేది ఊరు బాధపడ్డంలా. 10,000 రూపాయలు ఇంత ఫైన్ ఎందుకు కలెక్ట్ చేయాలంటారు అంటే ఏమంటే మళ్ళా 200-300 ఫైన్ వేస్తే మళ్ళీ మరుసటి రోజు తాగొచ్చు అనుకోని మీరు ఫీల్ అవుతారు చాలా మంది తాగేవాళ్ళు. 10,000 రూపాయలు ఫైన్ ఎందుకు వేసింది ప్రభుత్వం? అంత ఫైన్ వేయడం వల్ల అట్లీస్ట్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదం చేయరని అంత పెద్ద ఫైన్లు వేస్తానే తప్పక మీ దగ్గర 10,000 రూపాయలు కలెక్ట్ చేసి దానివల్ల ఏదో ప్రభుత్వాలు బతకాలని చెప్పి ఎక్కడా లేదు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కేసినేని చిన్ని, టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, కేబిఎన్ కళాశాల పాలనాధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ బోధన అందించే పేరున్న కేబిఎన్ కళాశాల సిబ్బందికి రాజకీయ చైతన్యం కూడా బాగుంటుందన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా ఏ సమయంలోనైనా నన్ను సంప్రదించండి, నేను వెంటనే స్పందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారం నిమిత్తం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేబిఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ని ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆనందమయంగా అయి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ, అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ, రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం, పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా, వాళ్ళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి. ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఓటు విలువైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలుపుద్దామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి వీరందరినీ కూడా, అందరికీ కూడా వీళ్ళల్లో లెక్చరర్స్లో ఉన్న అవేర్నెస్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు కలిసి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం యొక్క విజయాలు విన్నవించుకుంటా అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి ఎన్డీఏ అభ్యర్థిని ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఆనందంగా చెప్పుకున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం, ఇక్కడి నుంచి ఎమ్మెల్సీకి ఘన విజయం సాధించబోతుంది. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఆత్మకూరు సత్రం సెంటర్లో తడి చెత్త, పొడి చెత్త, హోమ్ కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కవర్లు, గాజు సీసాలు పైకి చూపించు, గాజు సీసాలు, టూత్ పేస్టు, పౌడరు, ఆయిల్ డబ్బాలు, పనికిరాని గుడ్డ ముక్కలు, చెప్పులు, బ్యాగులు, వాటర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్, వాటర్ కూల్ డ్రింక్స్ బాక్సులు, సబ్బు, షాంపూ, గుట్కా బిస్కెట్ కవర్లు, పాడైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పనికిరాని పుస్తకాలు, అట్టలు, అట్టపెట్టెలు, బల్బులు, ట్యూబ్లైట్లు, ఇనుము, స్టీలు డబ్బాలు, కోడిగుడ్డు తొక్కలు, ఎముకలు, అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు పొడి చెత్తగా బ్లూ రంగు డబ్బాలో పొల్లని స్వభావం కలవి మాత్రమే వేయవలసిందిగా బ్లూ డబ్బాకి ఇచ్చి ఉన్నాం అందరికీ కూడాను. అలానే ఎర్ర డబ్బా, ఎర్ర రంగు డబ్బాలో గృహ సంబంధ ప్రమాదకర వ్యర్థాలు రకములు ప్రమాదకరమైనవి, వాడిన సిరంజులు చూపించివేయండి. బిఐండిజీ మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మెంబర్లకు గుర్తింపు కార్డులు, ఐడి కార్డ్స్ అందజేశారు. అనంతరం కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలాలలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందని, త్వరలో జిల్లా వ్యాప్తంగా మండలాల పరిధిగా కమిటీలు వేసి వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, అలాగే జిల్లా వ్యాప్తంగా మహిళా విభాగానికి సంబంధించి కూడా మెంబర్స్లను తీసుకుని మహిళలకు బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మండలాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి ఏ సమస్యలు ఉన్నా సంస్థ ద్వారా వారికి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఏసీఏ మరియు ఆర్టీఐ 3 విభాగాలకు సంబంధించి మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక సంఘం మరియు సమాచార హక్కు చట్టం ఈ 3 విభాగాలలో ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మెంబర్స్లను తీసుకోవడం జరుగుతుంది. మునుముందు ఈ మెంబర్స్లలో చురుకుగా ఉన్నవారిని వారికి మండల వేజ్గా, జిల్లాల వేజ్గా కమిటీలు వేసి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించి వారితో ప్రతి మండలంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పెద్దపల్లి జిల్లా సంబంధించిన
ప్రతి వారిని అవగాహన పరుస్తూ ఇక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన కలగకుండా మరియు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగిస్తూ మరియు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని మా సంస్థ ద్వారా వారి అవినీతిని అరికడుతూ మా సంస్థ నుండి ప్రజలకు మేము ఉన్నామని భరోసా ఇస్తూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని తెలియజేస్తూ ప్రతి మండలాల్లో మేము వారికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తమ వంతుగా ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రం చేసుకోవాలన్నారు. అలాగే తడి పొడి చెత్తపై మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేయించాలన్నారు. అలా చేయడం వల్ల నగరం అంతా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతో సహా వాళ్ళ పేరు ఇది చేస్తే నేను ఆశించిన ఒక నెక్స్ట్ కమింగ్ 3 monthsలో ఎక్కడ కూడా గుంటూరు పట్టణంలో గార్బేజ్ అనేది రోడ్స్ మీద రాకుండా ఉండాలని మా ఏప్రిల్ ఎండింగ్ వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తాము. అట్లాగే సెగ్రిగేషన్ కూడా చేసి సోర్స్ లెవెల్లో సెగ్రిగేషన్ చేసి హోమ్ కంపోస్టింగ్ చేసుకునే హోమ్ కంపోస్టింగ్ ప్రమోట్ చేసి అట్లనే ఈ కమ్యూనిటీ బేస్డ్ కంపోస్టింగ్ అంటే ఒక 27 అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిపి ఒక పాయింట్లో ఈ కమ్యూనిటీ బేస్డ్ కంపోస్టింగ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. మిగిలిన ఏదైనా కమర్షియల్ కూడా మా దగ్గర వర్మీ కంపోస్ట్గా మిక్రో కంపోస్ట్గా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వెట్ వేసుకుని ఎక్కడ కూడా మేము వేస్ట్గా పంపించాం. ఏదైనా ముందు సుధాలు ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే సుధాలు ప్లాంట్ కూడా డ్రైనేజ్తో పాటు ఇంకేమైనా వాళ్ళకి పంపించాం. కానీ దీనికి ప్రజలందరూ రాబోయే రోజుల్లో సహకరించి అట్లనే వర్కర్స్ అలాట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ రోజైనా వర్కర్స్ ఇళ్ళకి రాకుండా గార్బేజ్ కలెక్షన్ చేయకుండా ఉంటే మేము ఇక్కడ మాకు కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాము. తర్వాత ఒక యాప్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఆ యాప్ ద్వారైనా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ సెంటర్ అయినా చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పేరూరు పంచాయతీ పరిధిలో ఉన్న 1, 2, 16 వార్డుల ప్రజలు తమకు తాగునీటి సరఫరా చేసే వరకు గ్రామంలో ఎవరికి తాగునీటిని సరఫరా చేయనివ్వమని వాటర్ ట్యాంక్ వద్ద నిరసన చేపట్టారు. వాటర్ సరఫరా చేయకుండా పంచాయతీ సిబ్బందిని మహిళలు అడ్డుకున్నారు. మిగిలిన గ్రామ ప్రజలు తాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామంలో ఒక మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యం చేసిన ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. చిట్టూరి లక్ష్మీకాంతం అనే మహిళకు ఆమె 2 కుమారులకు మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన తల్లి లక్ష్మీకాంతం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేసింది. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కుమారులు సాయికృష్ణ దొరబాబులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలు కావడంతో మొదట కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వార్తల సమాప్తం. నమస్కారం.